शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। పరమేశ్వరి ప్రసిద్ధమైన దేవతయే పరమేశ్వరి. సర్వజీవుల యొక్క దేహేంద్రియాదులు జన్మాంతర కర్మఫలాలు. అంటే ఈ దేహం అందుకే వచ్చాయి, ఇంద్రియాలు కూడా అందుకే వచ్చాయి. అంటే అర్థం అందరికీ అన్ని ఇంద్రియాలు ఒకే రకంగా లేవు, రకరకాలు. అందుకనే దేహేంద్రియాదులు జన్మాంతర కర్మఫలములు అని చెప్పారు. కర్మ క్షయించినంతనే ఈ దేహేంద్రియాదులు నశిస్తాయి. తిరిగి మిగులు సంచిత అనుభవమునకై వేరొక శరీరం నుండి తిరిగి కర్మ క్షయాంతరము నశించు. కంటికి అగుబడు ప్రతి పదార్థమును కాల వ్యవధితో నశించు ధర్మము కలదు. ఈ దేహము కంటే వేరై జనన మరణములు లేక సత్ చిత్ ఆనంద రూపమగు చైతన్యము దేహగతమైనను దేహ సంబంధము లేస మాత్రము లేకుండా ఉంది. ఆవిడ లేకపోతే దేహం లేదు, ఉంది కదా అని దాన్ని అంటుకులేదు. కృష్ణ పరమాత్మ చెప్పిన సూక్ష్మం కూడా అదే. బంధాలు నువ్వే ఇచ్చావు కదా అని అర్జునుడు అంటే, ఒకసారి చూసుకో నేను ఏది ఇచ్చాను. ఆయన ఇచ్చింది దేహం మాత్రమే. ఒక ఉపాధి నీకు ఇచ్చాడు నువ్వు తరించడానికి, జన్మ రాహిత్యం పొందడానికి మానవ జన్మ ఇచ్చాడు. వేరే జన్మల్లో నీకు కృష్ణుడు తెలీదు, ఎవరు తెలియదు, బ్రహ్మం తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ఒక మానవ జన్మ ఇచ్చాడు నువ్వు ధరించడానికి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, అందరినీ ఉద్ధరించడానికి. ఆవిడ ఉండి నీ దేహంలో నీ ఇంద్రియాల్లో నుండి ఏదైనా సరే నీ శక్తి యుక్తి అన్ని ఆవిడే, అందులో సందేహం. అంటే ఆవిడ ఉండటం వల్లే ఇదంతా. కానీ ఆవిడ దేనికి అంటకుండా సాక్షిగా. సాక్షిత్వం ఎప్పుడు గొప్పది. ఒక సాక్షి చెప్తే కోర్టులో గొడవలు ఎలా అయితే తెలుసు కదా, తీర్పులు మార్పు నీ మార్పు. అంటే సాక్షిత్వానికి ఎంత గొప్పతనం ఉందో అర్థం. అది దొంగదా ఏదే అవన్నీ ఇప్పుడు మీరు చర్చ అనవసరం, బుర్రాల్లో పాడు చేసుకోకండి. ఏమండి దొంగసారి అవన్నీ అక్కర్లేదు. మనం ఇక్కడ ఏది సూక్ష్మమో అసలైనది గ్రహించాలి. కాబట్టి సాక్షిత్వానికి వేరే లేదు, అహం బ్రహ్మాస్మి పదవి. మీరు ఎప్పుడైతే సాక్షులుగా ఉంటారో మీ వ్యవహారాలు మీరు కల్పించుకున్నవి తెచ్చుకున్నవి, ఆ వ్యవహారాల్లో మీరు సాక్షులుగా ఉండలేకపోతున్నారు. కాబట్టి సాధన అత్యంత అవసరం. సాధన చేయట్లేదు కాబట్టి గోల, బాధ. ఇక రకరకాలు చెప్పేది ఏముంది. ప్రపంచంలోని కష్టాలన్నీ మావే. మీ పిల్లల గురించి మీరు బాధపడటంలో అర్థం ఉందని మీరు అనుకుంటున్నారు. పాపం ఆవిడ ఎంత బాధపడాలండి. ఏదో అంటారు కదా, అమ్మమ్మ ఏమంటుంది నా పిల్ల గురించి నేనంటుంది, ఈవిడ ఆ పిల్ల గురించి అంటే బంధాలు అంతే కదా. మరి మీరు ఆ అమ్మని ఎందుకు పట్టుకోవటం, అప్పుడప్పుడు పట్టుకోవడం ఎందుకు? ఆవిడ ఎప్పుడు ఉంది మీలో, లేదా? ఉంది. కానీ పట్టుకోవడానికి ఏంటి? ఇక్కడ ఆ మధ్య పరమేశ్వరి, ఆవిడ సర్వసమర్థురాలు. పరమాత్మ కూడా చెప్పాడు. ఎవరు చెప్పినా అంటే ఆ రూపాలన్నీ ఒకళ్ళవే, వాళ్ళ మాట ఎప్పుడు ఒకటే ఉంది. వాళ్ళు మాట మార్చరు. అంటే అమ్మవారైతే ఒక మాట, అయ్యవారైతే ఒక మాట, ఇంకోళ్ళైతే ఇంకో మాట ఎప్పుడు లేదు. ఎప్పుడు వాళ్ళు ఎవరు చెప్పినా అదే మాట. అన్ని నాకు అప్పగించరా, నేను చూసుకుంటాను. అప్పగించడం అంటే వాళ్ళని ఇచ్చేసేయటమా, వాళ్ళు పట్టుకుపోతారా? ఏం చేసుకుంటారండి మేమన్ని వాళ్ళు? అసలు అన్ని వాళ్ళవే. తెలియక ముందర తాపత్రయాలు ఇంకోటి ఇంకోటి అన్నారు. అందుకనే చూడండి, జన్మాంతర దేహేంద్రియాదులు జన్మాంతర కర్మ ఫలం. ఆల్రెడీ మనకి తెలుసు కదా కర్మ వల్లనే అని.
ఏదో నా కర్మ ఇప్పుడు బాగాలేదండి అని అనుకోని డైలాగులు ఎందుకు అనుకోవడం? అర్జునుడిలాగా ప్రగల్భాలు దేనికి? తెలిసింది కదా కర్మ ఎలా నశిస్తుందో. తెలిసిందంటే మళ్ళీ నేను ఏదో అనాలి. కర్మ క్షయించినంతనే ఈ దేహం కూడా నశిస్తుంది. అంటే ఎంత కర్మ ఈ దేహంతో నశించాలో అంత. లెక్కలు చాలా ఉంటాయండి. మీ లెక్కలు వేరు. మీరు మ్యాథ్స్ లో ఎంత పర్ఫెక్షన్ ఉన్నా అసలు ఈ బుర్రకు అందని లెక్కలు. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తారో మీకు ఏం తెలుసు? 84 లక్షలు ఏదో చెప్పారు. ఏ లక్ష మీకు ఏం తెలుసు? ఈ ఒక్క జన్మ గురించి సరిగ్గా తెలియదు. తెలియదంటే ఎన్ని చేశారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, మర్చిపోయినట్టు యాక్షన్ చేస్తారు. చాలా ఉంటాయి కదండి, ఎన్ని యాక్షన్లు ఉంటాయి కదా అసలు. ఆ, సినిమా యాక్టర్లు ఎందుకు పనికొస్తారు? వాళ్ళు ఏ పోర్షన్ ఇచ్చారో అదే యాక్షన్ చేస్తారు. సత్యం తెలిసిన వాళ్ళు ఎన్ని యాక్షన్లు చేస్తారు? తెలియని వాళ్ళు ఎలా ఏవో ఒకటి యాక్షన్లు ఉంటాయి, అది మనం చెప్పాలి కదా. మీకు తెలిసిందే. సత్యం తెలియక ముందు మీ యాక్షన్లు మీకు తెలుసు కదా. సత్యం తెలిసిన తర్వాత యాక్షన్లు బ్రహ్మాండం. ఎందుకంటే బ్రహ్మాండం పొందాలి, బ్రహ్మం అవ్వాలి కాబట్టి అన్ని బ్రహ్మాండమైన యాక్షన్లే. తిరిగి మిగులు సంచిత అనుభవమునకై వేరొక శరీరం నుండి తిరిగి మళ్ళీ మొత్తం మీరు 84 లక్షల అంటే ఒకవేళ మీరు ఎత్తుంటే పాపం అంత కర్మక్షయం ఒక జన్మలోనే తీర్చేస్తారండి? తీర్చరు. భరించగలరా? ఇంత దొస్తేనే భరించట్లేదే, ఇంత దొస్తే భరిస్తున్నారా? అందుకని ఆవిడ కూడా దయార్ద్ర హృదయం. అందువల్ల ఆవిడ ఏం చేస్తుందంటే సరేలే అని ఇప్పుడు నువ్వు అనుభవించేది ఎంతవరకు అంతవరకు నీ ఇంద్రియాలు ఎంతవరకు పనిచేస్తాయి. నిన్న ఒక ఆవిడని ఎన్ని రోజులు ఏడుస్తామమ్మా, ఏడుపు వస్తుందా పెడుతుందా, కొన్ని రోజులు వచ్చిన తర్వాత రాదండి కదా. చూసారా? అంటే అక్కడికి కర్మ కొంత క్షయమైంది. కర్మ క్షయం అయితే దుఃఖం రాదండి. కాబట్టి కర్మ ఉంది కాబట్టి ఏడ్చానంటారా? ఏడవకుండా కర్మక్షయం చేసుకోవచ్చు కదా. ఏడ్చి కర్మక్షయం ఎందుకు చేసుకోవడం పని లేక? ఆవిడ నేను తీసేస్తాను మొన్న నేను సంచి మోస్తాను అన్నప్పుడు ఇచ్చేయక ఎందుకండి? మనకన్నా బాగా మోయగలరు కదా. మనం మోస్తే మనకి నొప్పులు వస్తాయి, వాళ్ళకి రావు నొప్పులు. ఇచ్చేయాలి. మొయ్యగలిగినప్పుడు ఎవరిది వాళ్ళే, మొయ్యలేనప్పుడు కాబట్టి ఈ కర్మ అనేది ఏమిటో మనకి తెలియదు. స్వహామి అహం అన్నాడు ఆయన. నేను మోస్తానురా నీకేం బాధ అని. అమ్మవారు కూడా అదే ఉంది కదా, నన్ను నువ్వు ఎలా పట్టుకుంటే నీకు అలాగా నేను ఇచ్చేస్తాను. చక్కగా స్పష్టంగా చెప్పింది. నువ్వు సాక్షిగా ఉండు, నేను ఇచ్చేస్తాను. నువ్వు కనుక నేను 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 అన్నావంటే నేను నాది ఇది అక్కర్లేదు కదా, చెప్పక్కర్లే కదా, చెప్పి చెప్పి. కాబట్టి అమ్మ పరమేశ్వరి ఈ దేహము కంటే వేరే జనన మరణములు లేక సత్ చిత్ ఆనంద రూపముకు ఆ చైతన్యం. మీరు అది అవ్వచ్చురా అని చెప్తారు. మూల ప్రకృతి మాయాంతు ప్రకృతి వింధ్య ఆయినంతు మహేశ్వరం తయోహో విభూతి ఏకో వై జగదే తత్ చరాచరం. ఈ ప్రపంచానికి మూలము పరమేశ్వరుడు, అతని అనంత శక్తియే మూలము. వీరి యొక్క పరిమాణమే ఈ చరాచర ప్రపంచం. ప్రకృతి లక్షణమును చెప్పడానికి బ్రహ్మదేవుని కూడా వశము కాదు. ప్రకృష్టమైన సృష్టి వనర్చినది అగుట ప్రకృతి అనబడుతుంది. ఈ మూల ప్రకృతి ఏ మాయ అనబడుతుంది. ప్రకృతి అనున్నది మొట్టమొదటి తత్వం. సర్వ బ్రహ్మాండములను సృజించు శక్తి ఆ పరమేశ్వరునకే కలదు. బహుశ్యాం ప్రజాయే సంకల్పము పొడముగానే అంటే అతనికి అనిపించగానే నిస్తరంగ సముద్రమున అలల వలె బిందు వికసనమున సర్వ కారణమైన మొత్తం ప్రపంచం అది. సరే, ఇక్కడ శ్రీచక్రం గురించి అన్నారు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అంటే అక్కడ ఇద్దరున్నారంట, పరమేశ్వరుడు పరమేశ్వరుడు. సరే సృష్టి చేద్దామని అలా వాళ్ళకి అనిపించింది, అది జరిగింది. అంతేగాని మళ్ళీ ప్లానింగ్లు ఇంకొకటి ఏం చేద్దామని డిస్కషన్స్ ఇన్ని ఉండవు వాళ్ళ దగ్గర.
ఎందుకంటే ఇంకా అక్కడ వాళ్ళకి అంత అవసరం అండి. వాళ్ళు ఏ ఆలోచన వచ్చినా పర్ఫెక్ట్ అంటారు కదా, వాడు ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడండి, వాడికి మనం చెప్పక్కర్లేదు. అందులో కూడా లొసుగులు ఉండగా, కానీ ఇక్కడ ఉండవు. సృష్టికి ప్రథమ రూపమైన ఇచ్ఛాశక్తియే మూల ప్రకృతి. కాబట్టి కలగబోవు సర్వమునకు మూల కారణము మూల ప్రకృతి అనబడుచున్నది. ఆ యొక్క మూల కారణము ప్రకృష్టములకు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను 5 కృత్యములను ఆ ప్రకృతి వల్లే జరుగుతుంది. మూల ప్రకృతి శాసనము వలన తనకన్నా భిన్నము గాని ఈ దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ అనే ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ అని పంచ ప్రకృతులు ఇవి ఏర్పడ్డాయి. ఈ పంచ ప్రకృతులకు మూలమైనది పరమేశ్వరి. కాబట్టి ఆవిడ మళ్ళీ పొట్టుపోయిలాగే మీకు ఆ యొక్క భావం స్థిరంగా, అంటే జలం వేరు ఇంకోటి వేరు ఇంకోటి వేరు అనుకుంటారేమో అని. అవి స్వతహాముగా వాటికి స్వయం ప్రతిపత్తి లేదు. కానీ ఒక నీటికి ఎంత శక్తి ఉందో మీకు తెలియందేం కాదు. వరదలు అవన్నీ చూసారు కదా, ఎంత శక్తి. చాలా భూమికైనా అంతే, ఆకాశానికి, వీటన్నిటి శక్తి ఉంది కాబట్టి ఆకాశం మీ మీద పట్టలేదు. లేకపోతే రెండు చిన్నులు పడవు అనలేదు, చిన్ను పడింది ఆకాశానికి అని. ఇలా రకరకాల ఈ యొక్క దుర్గా, లక్ష్మి అంటే మీరు దుర్గా అంటే జయానికి వాటికి భయం లేకుండా అంటారు కదా, అందుకని ఇవన్నీ. కాబట్టి అమ్మే అన్ని బహుశ్యాం ప్రజాయత అనుకున్నప్పుడు వాళ్ళు మూల ప్రకృతి అంటే మూల కారణం అదే. చెట్టుకి వేరు మూలం. ఈ జగత్తు సృష్టించబడడానికి మూలం అమ్మే. ఇక్కడ పరమేశ్వరుడు అన్నంత మాత్రాన మనం వేరేగా అనుకోకర్లేదు. వాళ్ళిద్దరికి అభేదం అనేది ఎప్పుడూ మర్చిపోరాదు. కాబట్టి మూల కారణమే, వారికి వేరే కారణమేం లేదు, వాళ్ళు ఉన్నారంటే. ఎక్కడి నుంచి వచ్చారో ఏమిటి అనే దానికి అసలు దానికి సమాధానమే ఉండదు. ఉన్నది అదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అమ్మ పొట్టలోంచి, అంటే ఆ పొట్టలోకి ఎలా వచ్చావంటే సమాధానం ఉందా, సైన్స్ ఏదో చెప్తుంది. కానీ ఎందుకని మరి చిన్నప్పుడు ఒకలాగా మరి ఎలా పెరిగావు, ఇవన్నీ మీకు అంటే ఈ మానవ మేధస్సు అనండి ఇంకోటండి పరిమితికి లోపడిన వాటికి అర్థం కాని విషయం. అందరూ ఒకే రకంగా పెరుగుతున్నారా, అందరూ ఒకటే తింటారు, కానీ అందరికి ఒకలాగే ఇదవుతుందా, రకరకాల. మరి ఇదేమిటి అంటే సైన్స్ కూడా అందదు, దానికి ఏవో కారణాలు చెప్తారు. కాబట్టి మూల కారణమైన ఈ సృష్టి కానండి, మీ దేహేంద్రియాదులు కానండి, దేనికైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ. మామిడి చెట్టు ఇలాగే ఎందుకు ఉండాలి అంటే దానికి ఏమైనా ఉందా సమాధానం, ఏమీ లేదు. ఇలా రకరకాలు, అది సృష్టి అంతే. ఇంకా దాంట్లో మీరు ప్రశ్నలు వేసి ఎందుకు పొరపాటు చేసుకుంటారు. మీకు తెలుసు మూల ప్రకృతి యొక్క శక్తి అది ఎవరు అనేది తెలుసు. తెలిసిన తర్వాత అదే అకుంఠిత దీక్షతో ఆ శ్రద్ధాభక్తులతో ఆరాధించడం అనేది ఇదేమిటి అదేమిటి అనేది ప్రశ్నలు ఎందుకు. మీదెంత మీ యొక్క జీవన కాలం అనండి ఇంకోటనండి ఏదైనా అర్థం చేసుకునేది అయినా సరే, అర్థం చేసుకునేది కూడా అందరికి ఒకలాగా అర్థం అవ్వదు, ఒక్కొక్కరి బుద్ధి. అంటే మీకు ఏమిటి తెలిసింది, ఉన్నది ఆ పరబ్రహ్మమే, అదే రూపం దాలిస్తే అమ్మ అయ్యా ఇలా వాళ్ళకి సరెండర్ అవ్వాలి అంతే. సరెండర్ అయినప్పుడు మాత్రమే మీకు ఆనందం కానీ మీ యొక్క కర్మలు కానీ. సరే పాప ఆనందం సంగతి పక్కన పెడదాం, ఎందుకంటే ఆనందానికి పెద్ద మీరు అట్రాక్ట్ అవ్వట్లేదు కదా. అందుకని మీ కర్మలు క్షయం అయితే అని తెలుసుకోండి. ఇప్పుడు బాధ అంతా అదే కదా, బాధలు పోవాలనే బాధ, బాధ నశించాలనే కదా బాధ అంతా. బాధ ఉందని బాధే పడుతున్నారు కానీ వేరేది చేస్తున్నారు. ఏమైందంటే బాధకి ఇంకో బాధ తోడండి, మల్టిపుల్స్. మల్టిపుల్స్ ఎప్పుడైనా మిమ్మల్ని, నాకు మటుకు ఏం తెలుసు పాపం. అందుకని ఆ బాధలు నశించడానికి బాధ నివారి. తలనొప్పి వస్తే
తలనొప్పి దగ్గర వేసుకుంటారా, జ్వరం దగ్గర వేసుకుంటారా కదా. ఇంట్లో ఉంది కదా ఫ్రీగా డేట్ అయిపోతుందని వేసేసుకుంటారా, అలా వేసుకోరు. ఒక్కొక్క టాబ్లెట్ లో అన్ని రకాలు ఉంటాయి, తలనొప్పి కాళ్ళనొప్పి సర్వ కలిపి ఉంటుంది కదా, అలా వేసుకోవచ్చు అంతే తప్ప ఇంట్లో ఉంది డేట్ అయిపోతుంది ఎక్స్పైరీ డేట్ వస్తుందని వేసుకుంటారా టాబ్లెట్, వేసుకోరు కదా. మరి తన ఓకే. సినిమాల్లో లాగా జరుగుతుంది, మరి ఉంటారేమో. సరే ఏది ఏమైనా ఆ ఏదైతే పరమ సత్యం మీకు తెలియబడిందో, మీ కర్మక్షయం మీ వల్ల కానిది అదే అవుతుందిలేండి అంటే మీరు ఆయుష్ ఎంత ఉందో అన్నాళ్ళు అనుభవించవలసిందే కదా. వివేకవంతుడు ఏం చేస్తాడు, ఇప్పుడు రుబ్బుకోవడానికి మిక్సీ వచ్చిన తర్వాత ఎందుకు లేని మిక్సీ కొనుక్కోలేదు, మరి మిక్సీ నుంచి వెట్టి గ్రైండర్ వచ్చి అప్గ్రేడ్ అయ్యారు కదా. మళ్ళీ ఇంకోటి ఏదో వస్తే మళ్ళీ అప్గ్రేడ్ అవుతారు కదా. మరి మరి ఇక్కడ ఎందుకు అప్గ్రేడ్ అవ్వట్లేదంటే ఏది ఆనందాన్ని ఇస్తుందో దాన్ని వదులుతారా. కాబట్టి ఆ కర్మ క్షయం చేసే పని ఆవిడ అత్యంత సులభంగా, అసలు మీకు తెలియని కూడా తెలియదు మీ కర్మ నచ్చింది. ఆవిడ ఇలాగే పట్టుకోవాలి అలాగే పట్టుకోవాలి, లేదా ఇంకోటి నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి ఏమన్నా అందా. సరెండర్ అవు నాకు అంది, నీకెందుకు నాకు అసలు నీ కష్టం ఏంటో నాకు చెప్పేసి ఇక నువ్వు మాట్లాడు, నా నామని చెప్పుకోలేదు ఏదో ఒకటి చేయలేదు సుమ్మా ఇరు నోరు మూసి. ఎంత హాయ్ అండి, నీ పని నువ్వు చేస్తూ తిండి మానేయమందేవి, ఉపవాస దీక్షలు చేయమందా, ఏ కంఠక్షోభక స్తోత్రాలు చదవమంది. ఏమీ అనలేదు, జస్ట్ నీ కష్టం ఏదైతే నువ్వు బాధ అంటున్నా అది నాకు ఇచ్చేది. అందుకని మూల ప్రకృతి ఆవిడే, మూలం ఆవిడే. ఆవిడని తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకండి వేరేది పట్టుకోవడం. అవ్యక్త అనేక మూర్తి రూపములు వెలిసినది అయినట్టు అయినను ఇట్టిదని అంతు తెలియదు. ఆ బ్రహ్మం ఇలాగే ఉంటుందని మీరు చెప్పగలరా. ఎన్నో రూపాలు ఉన్నాయి, రకరకాలు. వినాయకుడి రూపం అలాగే ఎందుకు ఉండాలంటే ఏదో కథ చెప్పారు, మరి అదే ఎందుకు తేవాలి కదా. ఏనుగు కన్నా మానవుడు ఇంకొంచెం పాపం ఇదే కదా, మరి మానవుడు ఎందుకు పెట్టలేదండి అంటే మీకు అందుతుందా. రకరకాలు హయగ్రీవుడు ఎందుకు అలాగ పెట్టుకోవాలి, విషయం ఈయన ఎందుకు తినాలి, ఎన్నో క్వశ్చన్లు వస్తాయి, మళ్ళీ వచ్చాయి question. ఎందుకంటే ఈ బుర్రకి క్వశ్చన్ ఐటమే తెలుసు, అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కడ ఉంది? కాబట్టి అనేక మూర్తి రూపముల వెలిసినది అయినను ఇట్టిదని అంతు తెలియరాని అవ్యక్తమైన స్వరూపం శబల బ్రహ్మాకారం తత్వములు, ఆ 24 తత్వములు సృష్టి యందు ప్రథమ సృష్టి మూల ప్రకృతి యొక్క అవాంగ్మానసం. వాక్కు కండదు మానసానికి ఎక్కడా దొరకదు, అంటే అవేవి లేనప్పుడే ఆవిడ దొరుకుతుంది. వాక్కులతోటి దొరకదు మానసానికి, అంటే నీ మనస్సులో దొరకదు. మనస్సు నాది అంటే ఆవిడ దొరకదు. అమ్మా ఆ మనస్సు నువ్వే అంటే అప్పుడు. అంటే మీరు మనసు లేని వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక గది ఇస్తే ఫ్రీగా ఉంచుతారండి, నింపేరు కదా. ఎన్ని సామాన్లు చేస్తాయండి చెప్పలేదు. అటకలు ఖాళీగా ఉంచుతారా. మనస్సు అనేది అటకే, ఎవరికి కనపడదండి కదా అటక నిలబడతారు. ఎన్నున్నాయో ఆ మనస్సు, ఏమి లేకపోతే నాదండి. కాదమ్మా నేను దాచుకుంటానంటే సరే అయితే అందాడు. ఆవిడ ఏమన్నా నీలోంచి ఏం వెళ్ళిపోదు, ఉంటుంది ఓ మూల. ఆవిడకి ప్లేస్ ఇస్తే అంతా ఆవిడే అవుతారు. అంతా ఆవిడే అయితే కానీ ఆవిడకి ప్లేస్ ఇవ్వదు. అవాంగ్ మానస వాక్ అవాక్ వాక్ ఇదే మహామాయ అని ఇంద్రియాది గోచరము కానందున అవ్యక్త అనబడుతుంది.
కలగబోవు ప్రపంచ కారణ బీజములను సకల తత్వ సముదాయమును సకల వర్ణ సముదాయమును తన గర్భమున అస్పష్ట పదార్థములు కలది గాన అవ్యక్తము అనదు. ప్రధానము యోని ప్రకృతి మొదలగు నామములు అన్ని ఆవిడే. సకల తత్వ సముదాయము ప్రపంచ కారణ బీజములు సకల వర్ణ సముదాయములు. వర్ణములు అంటే రంగులనే కాదండి, మతాలు ఇవన్నీ పెట్టుకున్నారు కదా, నేను ఇది నేను అది నా వంశము, రకరకాల ఎన్ని వంశాలు అంటే. మీది ఏం గోత్రం, మీది ఏంటి గోత్రం, ఏం గోత్రం అండి? అయ్యో మా వాళ్ళే మీరు. ఇంటి పేరు చర్చలు కదండి, ఎనిమిది. కాబట్టి అవ్యక్తం అనబడతాయి. పురుషుడు జాగ్రత్త అవస్థలో చేయు పుణ్యపాప క్రియాచరణమంతయు సుషుప్తి దశ ఎందు ఏమవుతోంది? ముఖ్య ప్రాణం నందు లయించు. అందువలననే ఆ వ్యక్తి నిద్ర లేవగానే తనకి ఏమీయో తెలియదని తాను సుఖముగా నిద్రించుకునని చెప్తాడు. అనగా ఆ దినమున ఆ పురుషుడు అంటే ఆ జీవుడు ఆచరించిన అనుభవించిన శబ్ద స్పర్శాది భోగ్య సమూహం అంతయు అతని ముఖ్య ప్రాణములందు లయించి, మీ మనస్సేనండి, వేరేగా మీరు ఏదో అనుకున్నారు ఇంకోటి ఉందా అని, అమ్మయ్య ఇంకోటి దొరికింది ఇంకొన్ని దాచుకోవచ్చని, ప్రాణమునందు లయించి తద్ భిన్నమై తాదాత్మ్యత, తద్ భిన్నమై అక్కడ లేదు, అది విషయాలతో ఉన్నది. ఆ సుషుప్తిలో ఉన్నాడు, మంచి నిద్రపోయారు అనుకోండి, ఏమన్నా లేవా? పిల్లవాడు చూడండి, ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోతే అప్పుడు జాలి వస్తుంది కదా, కొట్టినప్పుడు జాలి లేదు, తిట్టినప్పుడు జాలి లేదు. వాడు ఏడుస్తున్నప్పుడు కూడా ఉండదు, వాడు నిద్రపోయాక జాలి ప్రేమ ఎప్పుడు అందులో అదే జరిగింది. సుషుప్తిలో బ్రహ్మాండంగా ఉంది. సుషుప్తిలో బ్రహ్మాండంగా ఉంటే ఎవరు లభిస్తుంది? ఎంతసేపు నిద్రపోతారండి? ఎంత కష్టపడ్డా సుషుప్తి నిద్ర ఎక్కువసేపు వస్తుందా? పడుకోగానే గుర్రు పెట్టగలరా? రకరకాలు కదా, అందరికి ఒకేలాగా ఉంటుంది. కొంతమంది కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోతారు ఎక్కడికో, అది అదృష్టమా అనుకోవచ్చు. అంటే పక్క వాళ్ళకి నిద్ర పట్టకపోతే వీటిది అదృష్టమే అంటారు. ఎందుకంటే నిద్రపోతే గానీ ప్రశాంతత దొరకదు. కానీ ప్రశాంతత నిద్రపోతేనే వస్తుందని ఎందుకంటాడండి? చెప్తారు, అర్జునుడు యుద్ధం గురించి చెప్పినట్టుగా చెప్తారు. మరి మెలుకుతో ఉన్నప్పుడు ఎందుకు ఉండట్లేదండి? కృష్ణుడు అదే అన్నాడు, మెలుకుతో ఉన్నప్పుడు మరి ఎందుకు ఉండట్లేదు ప్రశాంతత? జాగ్రత్త అవస్థలో ప్రశాంతత ఎందుకు లేదు? పక్క వాళ్ళు ఎందుకు కారణం అయ్యారండి? అయ్యారు. గాంధారాలు కళ్ళ గద్దలు కట్టుకోండి, చెవిటి మిషన్ పెట్టుకోండి, వినపడడానికి కాదు, వినపడకుండా ఉండడానికి. వినపడక కనపడకపోతే ఎంత హాయండి, గొడవ లేదో అమ్మూల కూర్చుంటారు, పెడితే తినచ్చు లేక నోరు మూసుకోవచ్చు. కాబట్టి గాఢ సుషుప్తిలో అతనికి ఏమీ తెలియదు, అందుకని ఆనందం పొందాడు. ఏమీ తెలియదు అంటే ఆ సమయానికి అతనికి ఇష్టం లేదు. గాఢ నిద్ర కూడా అందరికి పడుతుందండి? ఏమి పట్టదు గాఢ నిద్ర, అందరు నిద్రపోతారు అలా గాఢ నిద్ర రోజు. అందరికి కలద నిద్రలే ఉంటాయి, కొంచెం చప్పుడు అవ్వగానే వేస్తారు కదా కొంతమంది, మరి అది గాఢ నిద్ర అవుతుందా? అంటే ఏ క్షణమైతే నీవు నీ ఆలోచనలు, అంటే ఇక్కడ ఇప్పుడు నిద్రపోని వాళ్ళు జ్ఞానుల గురించి అనుకునేది, వాళ్ళకి నిద్ర లేదంటే ఆలోచనలు ఉన్నాయని. వాళ్ళకి నిద్ర అనే అవస్థతో పని లేదని అర్థం, కాబట్టి మళ్ళీ జ్ఞానంతో పోల్చుకునేది. ఏమంటే నాకు నిద్ర పట్టట్లేదంటే, నీకు నిద్ర పట్టకపోవడానికి ఒక కారణం ఉంది, వాళ్ళకి అక్కడ కారణం ఏం లేదు. వాళ్ళకి నిద్ర అనేది ఒక అవస్థ మాత్రమే, అందుకని వాళ్ళకి దాని ఎందుకు ప్రత్యేక శ్రద్ధ ఇంకోటో ఇంకోటో ఉండదు. కాబట్టి వెంటనే మనం అలా అనుకోవడానికి లేదు కదా. సుషుప్తిలో నేను పొందానండి కాబట్టి నేను బ్రహ్మమే అనగలరా? ఎలా అంటారండి పాపం? నువ్వు మెలుగు స్థితిలో కూడా అలా ఉండాలి. అక్కడ ఆ స్థితి ఎందుకు కలిగింది చెప్పింది కదా పాపం, ఆలోచనలు లేవండి అని. లేచినప్పుడు కూడా ఆలోచన లేకుండా ఉండండి, అందుకే కదా సాధన చేసేది.
అని ఆలోచన ఇష్టమైనప్పుడు సాధన ఎలా చేస్తారు? ఒకటి ఇష్టమైతే అదే తీసుకుంటారు కానీ రెండో దానికి వెళ్తారా? కాబట్టి ముఖ్య ప్రాణంలో లయించి తది భిన్నమైన తాదాత్మ్యతను పొందుతాడు. ఇదియే అవ్యక్తమని, కారణదేహమని, అవిద్య అని, కర్మవాసన అని వ్యవహరించబడుతుంది. ఇవన్నీ మీకు తెలియని శబ్దాలు ఏం కాదు. అవ్యక్తం కనపడకుండా ఉంది కదా. గాఢ నిద్రలోని ఆనందం కనపడిందా? లేచాక అన్నారు ఏదో బాగా నిద్రపోయినట్టున్నానే ఇవాళ అని మీరు అనుకుంటారు. దానికి కారణం ఇదని మీరు అనుకున్నారా? ఇప్పుడు ఒట్టిగా ఆలోచనలు లేవన్నారు. ఏమిటో గాఢ నిద్ర పట్టిందండి, అన్ని మర్చిపోయారు. కానీ కారణము ఆలోచన రాహిత్యమని గ్రహించారా? ఇప్పుడంటే తెలియచెప్పబడింది కదా, అంతకుముందు అనుకున్నారా అలా? లేదు అనుకోరు కదా. కర్మవాసన, అవిద్య, అజ్ఞానము అని ఇక్కడ చెప్పబడుతుంది, వ్యవహరించబడుతుంది. తెలిసాక వ్యవహారం, తెలియనప్పుడు నాది నాదే అంతే కదా. నాకు తెలిసిందే అల్టిమేట్, అది ఏదైనా సరే నేను ఆచరించేదే నాది. నీకు నాకు సంబంధం అవసరం వచ్చేది. నేత్రముల చూడబడని, వాక్యముల వర్ణించబడని, ఇతర ఇంద్రియములకు తెలియబడని, తపస్సు చేత కూడా తెలియబడని వాడగు బ్రహ్మయే అవ్యక్తము. కళ్ళతో చూడలేరు, ఆ దివ్యచక్షువులతో కూడా మీరు చూడాలి అంటే దానికి ఏ తపస్సు, ఎలాంటి తపస్సు చేయాలో తెలుసుకోవాలి. వాక్యముల వర్ణించబడని, ఇతర ఏ ఇంద్రియములకును తెలియబడని, తపస్సు చేత కూడా తెలియబడని వాడే బ్రహ్మ. అదే అవ్యక్తం. మీకు తెలియబడిందా? సరే, మీరు ఎంత చేశారో మీకు తెలుసు కదా. కేవలము జ్ఞానచక్షువులతో మాత్రమే తెలియబడేవాడు. జ్ఞానచక్షువులు అంటే ఎక్కడి నుంచి అయినా కొనుక్కుంటారా? జ్ఞానం కాసేపు ఉండి తర్వాత అలా అన్నప్పుడు దొరుకుతుందా? కేవల జ్ఞాన స్వరూపానికే తెలియదు. జ్ఞానము అంటే అర్థం ఏమీ లేదు, సుమ్మ ఇది స్థితి. ఆవిడ ఎలా సాక్షిత్వంతో ఉంది అని ఇప్పుడు చెప్పబడుతోందో మనకి బోధలు, ఆ విధంగా నువ్వు సర్వకాల సర్వ అవస్థలేదు సాక్షిత్వం. అంటే నోరు మూసుకుని ఉండమనే, భావరహితముగా ఉంటుంది, ఆలోచన రహితంగా. మీ అందరికీ అదే కష్టం కదా. ఏంటి ఈ వ్యవహారాలు గృహస్థుని మరి నేను ఫీల్ అవ్వకపోతే ఎట్లా అంట. అసలు నువ్వే లేవంటే మళ్ళీ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? లేనిది పట్టుకున్నారు కాబట్టి నీకు కాలుతుందని తెలిసి ముట్టుకుంటే మనం కాలదా? మీరు ఏదన్నా గ్లౌజ్ వేసుకున్నా కాసేపు అయితే గ్లౌజ్ కూడా కాలిపోవా? గ్లౌజ్ వేసుకున్నారు కాబట్టి అది ఏదో ఒక సెకండ్ రెండు సార్లు పర్మిట్ చేస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. అసలైనది తెలుసుకున్న తర్వాత నేను లేను లేను అన్నప్పుడు ఎవరు ఇవన్నీ చేస్తారు? ఆవిడేం మిగిలేదు, మీరు చేసిన కర్మలే మీరు అనుభవం జన్మాంతరాంతం. సరే, అవేమో తెలియదు, ఇప్పుడు ఎందుకని చేయటం? అనవసరమైన వాటిని గ్రహించి ఆచరించడం కూడా, ఆచరణ సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది మిమ్మల్ని బాధ. అర్జునుడికి ఏం చెప్పాడు? అది ఇది నీ ధర్మం, నువ్వు ఆచరించి తీరాలి అని చెప్పి. వాళ్ళందరూ అధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వధించడంలో నీకేం దోషం రాదు, వధించకపోతేనే దోషం వస్తుందని. వర్ణ సంకరం చెప్పి చెప్పలేదు అనుకోవాలి చెప్పాడు. అర్థం తెలుసు, ఆచరణ తెలుసు. ఆయన ఎక్కడన్నా పట్టుకుని బాధపడమని చెప్పాడా? ఆయన ఎందుకు చెప్పాడంటే అసలు వాళ్ళు దయార్ద్ర హృదయులు కాబట్టి ఎంతో బోధ. రూపం లేని వారు రూపంతో వచ్చి మరీ బోధ. ఇది నీ ధర్మంగా, నువ్వు చెయ్యి. నేనే చెబుతున్నాను, నేనే చేస్తున్నాను ఎందుకు అంటున్నావు? చేసేది, చేయించేది, చేయబడేది. ఈ డైలాగ్ మీ అందరికీ తెలిసిందే. మరి తెలిసి కూడా నేను నేను అన్నారు కాబట్టి ట్యాంక్ ఎప్పుడు ఫుల్ గా ఉంటుందా?
మీరు చెప్పారు కదా ట్యాంక్ ఖాళీ అయిపోతే ఎక్కడి నుంచి వస్తాయండి మీరు? మీరు చెప్పిన డైలాగే కదా, నేను ఎక్కడ అంటాను? కాబట్టి ఆ అవ్యక్తాన్ని తెలుసుకోవాలి అంటే మీరు అవ్యక్తులు అవ్వాలి, అంటే ఏది తెలియనట్టుగా ఉండాలి. ఆ అవ్యక్త పరబ్రహ్మ రూపం లేనిది, రూ- రూపం లేని ఆ బ్రహ్మాన్ని రూపంతో మీరు చూస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమైనా చేకూరిందా? చెప్పండి. దేవతలను ఆరాధిస్తున్నారు కదా, ఏమన్నా ప్రయోజనం చేకూరిందా? కొంచెం ప్రయోజనం, ఏదో మీకు మీరు అనుకున్న తృప్తి అంతే. అది కూడా మీరు అనుకున్నారు, పర్వాలేదు అమ్మవారిని పట్టుకుంటే నాకు బాగుంది. కోరికలు తీరే, కోరికలు తీరకపోతే అమ్మవారిని ప్రార్థిస్తారండి? వెంటనే షిఫ్ట్ అయిపోరు. అంటే నస్వర దేవతలను కూడా అన్నాడు ఆయన శివానందలే. అంటే వీళ్ళందరూ మీరు భావించే వరకే వాళ్ళకి అరూపం, అందులాంటి వాళ్ళు తప్పు వాళ్ళు కాదు. మీరు ఎంతకాలం భావిస్తారో అంతకాలమే కదా. నాకు అమ్మవారితో కోరికలు తీరలేదండి అని ఈశ్వరుని పట్టుకుంటే పాపం ఈవిడ పోలేదు, అక్కడ ఉందా నశించకుండా? లేని ఆవిడకి మీరు ఓ రూపం ఇచ్చారు, ఇది కాదని ఇది పట్టుకున్నప్పుడు ఆ రూపం నశించినట్టే కదా. వెంటనే ఫోటో మార్చారు, ఫోన్లే ఉంటే ఉన్నాయి అనుకుంటారు, కానీ నైవేద్యం ఎవరికి పెడతారు? మీకు నచ్చిన దైవానికే పెడతారు కదా. ఫోన్లే మీరు కూడా తినండి అంటారు. రకరకాలు కదండి బుర్ర. కాబట్టి ఆ అవ్యక్తమైన దానిని పట్టుకోవాలంటే మీరు కూడా ఆ అవ్యక్త తత్వాన్ని ఆచరించడం అది కాదు, అలా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. ఒక మునీశ్వరుడు ఎంత బాగా చెప్పాడు. ఒక వేటగాడు ఒక లేడీని వేటాడుతుంది. అయితే ఒక ముని ఉన్న ఆశ్రమంలోకి వచ్చి దాక్కుంటుంది లోపల. వాడు వచ్చి అడుగుతాడు, స్వామి ఇక్కడికి వచ్చిందా? ముని అతను ఒక దీక్షలో ఉన్నాడు, నియమాలతో ఉన్నాడు, అబద్ధం చెప్పరాదు. అలా అని ఇంకొక ప్రాణికి ఇది చెయ్యాలి, అది హింసే, అది చెయ్యరాదు, దోషమే కదా. అసత్యము దోషమే, అది ఉందంటే వాడు దాన్ని తప్పిస్తాడు, అది దోషమే. ఎలాగా? చూడండి, అంటే ఎప్పుడైతే మీరు ఆ పరమాత్మ సన్నిధిలో ఉంటారో ఆ ఆ స్ఫురణలు వస్తుంది. అన్నాడు, చూసే కళ్ళు మాట్లాడలేవయ్యా, మాట్లాడి నేను చూడలేదు. మీరు ఈ కథ ఇంతకుముందు కూడా విన్నారు. ఆహా, సూక్ష్మం అర్థం చేసుకున్నారా? అది ఎప్పుడైతే మీరు ఆ నిరంతరం సంతత ధారలాగా ఆ సాధనలో ఉంటారో అక్కడ నిరాధారమైనదైన అవ్యక్త రూపాన్ని అయినా సరే, రూపాన్ని మీరు గనక ఆ సరెండర్నెస్ మీలో వస్తే ఇలాంటి చక్కటి సమయానుకూలమైన సందర్భానుసారమైన ఆ మాటలు వస్తాయి. ఎందుకంటే వాక్కు ఆవిడ కదా, మీరు కాబట్టి మీరు ఆలోచిస్తారు. నా నా గోల ఏం మాట్లాడితే బాగుంటుంది, ఇలా అనాలా, అలా అనాలా, ఎలా అంటే బాగుంటుంది, వాడు ఎలా అయితే ఇస్తాడు, వాడు ఎట్లా బాధపడతాడు అని ఒక మాట అనేయాలి. వాడు మళ్ళీ కిక్కరు అనుకో ఇలా, ఎందుకంటే వాక్కు మీద అన్నారు. అందుకని రకరకాల అక్కడ ఆ ముని సంతత ధారగా ఉన్నాడు, నియమనిష్టలతో ఉన్నాడు. అందుకని ఎంత చక్కని మాట వచ్చింది, ఎంత బాగుంటుంది ఆ మాట. చూసే కళ్ళు మాట్లాడు, కాబట్టి ఎలా చెప్తాను? మాట్లాడే నోరు చూడలేదు. వేటగాడు బుర్ర మొక్కుని వెళ్ళిపోయాడు, ఏమిటో లేదు. రక్షించాడా లేదా అంటే అసత్యము ఆడలేదు. చూసారు ఎంత చక్కగా వచ్చిందమ్మా. అది అవ్యక్త రూపం, వాంగ్మానస గోచరం. ఆ స్ఫురణ ఇచ్చింది. మీరు ఎప్పుడు అక్కడ ఉంటారో ఆ మాట, ఆ వ్యవహారం అన్ని భ్రమం అవుతాయి. అందుకే సాక్షులుగా ఉండండి అని చెప్పేది. ఉండలేనయా అని అంటే ఎలా? కాబట్టి విడిచి ఉండలేను అన్న దానికి అర్థము అంతా నువ్వే కాబట్టి ఇంకా విడవటం అంటూ ఎక్కడుందయ్యా? ఆ భావన స్ఫురణకు వచ్చి దాన్ని అర్థం విడిచి అని పడతారు కదా. బాహ్యమైన రూపాన్ని నేను పట్టుకోలేదయ్యా, నా రూపమే నువ్వు, ఇంకా మళ్ళీ నిన్ను విడిచే ఎలా ఉంది? ప్రార్థన చేసేటప్పుడు నేను విడిగా వచ్చి ప్రార్థన చేస్తాను, కానీ అభేదం అయ్యా. ఆ భావం స్థిరమైతే అంటే ఎంత అద్భుతం, పరమాద్భుతంగా ఉంది. మరి ఆ మునీశ్వరుడు ఎలా మాట్లాడు,
ఆ సూక్ష్మాన్ని గ్రహిస్తే అమ్మ యొక్క అవ్యక్తము అంటే అసలైన బ్రహ్మము, ఆ బ్రహ్మము తెలియబడుతుంది. అంతే తప్ప మామూలుగా తెలియబడదు. బోధ చేస్తున్నారు, తెలియబడిందా? పూర్తిగా ఓ ఇది అంతా ఉన్నది అదేనండి, అయిపోయింది, బ్రహ్మం గురించి తెలిసిందంటే సరిపోయిందా? అమ్మవారు అంటే అంత సమర్థత అండి, ఆవిడ ఏదైనా చేయగలుగుతుంది. అందుకే దండం పెడుతున్నానండి రోజు రోజు దండం పెడితే ఏం లాభం అండి? అన్ని ఆవిడ చేస్తుంది అన్నప్పుడు ఆవిడ వదిలేశారా? ఏమంటారా ఆవిడ్ని? మరి నీకు తెలియదమ్మా వాడి గురించి ముందే చెప్పిన జాగ్రత్త. కాబట్టి అవ్యక్త చాలా తప్పు. కాబట్టి అవ్యక్తులుగా ఉండటం పెద్ద కష్టమేమి కాదండి. అవ్యక్తంగా ఉండటం పెద్ద కష్టమా? సాక్షులుగా ఉండటం, సుమ్మైరుగా ఉండటం మీకు అలవాటైన విద్యనే. ఆ సుమ్మైరుగా ఉండడానికి ఏమి, హాయిగా ఉండొచ్చు సుమ్మైరుగా. అవసరమైనప్పుడు మీకు ఇష్టమైనప్పుడు ఇదంతా కూడా అలవాటైన ఆవుపోసన. అంటే ఆ సంధ్యాదన ఆవుపోసన అంటే ఏంటంటే చేతిలో నీళ్ళు కొడుకుతాను, మంచి నీళ్ళు తాగటం అనుకో, అలవాట్లేదా? చిన్నవాడే ప్రయత్నం చేస్తాడు గ్లాస్ పట్టుకోవడం, వాడు నేనే తాగుతా అంటే. కాబట్టి అమ్మ రూపం లేకుండా ఉంది. అమ్మ రూపంలో తిరుగుతుంటే విసుగు రాదండి? కాసేపు గదిలో కూర్చోండి అందరూ. దేవుడికి తలుపు వేసేస్తారు కదండి కాసేపు అయ్యాక. దేవుడు అన్ని చూడకూడదు. మీరు టీవీ చూస్తారు, ఏవేవో చూస్తారు, ఏవేవో మాట్లాడతారు. మరి ఆ అమ్మవారు చూస్తే ఎలాగా? అందుకని తలిపేయండి తలిపేయండి అంటారు కదా. అంటే అవ్యక్తం రూపంలోకి వస్తే ఎన్ని తిప్పలో. అందుకని అవ్యక్తులు అవ్వట్ల. వ్యక్తం పట్ల మమకారం నశించల. వేరే వ్యక్తి ఇది కాదు నేను చెప్పేది, మీదే. మీరు కదండి నేను అన్నది. మీరే లేనప్పుడు అవతల వాడినే ఉంటే అది ఏ బంధమైనా సరే, బంధాన్ని పట్టుకున్నది మీరా ఏదన్నా. ఆ బంధం పట్ల నేను నా నాయకుడు నా నాయకుడు అన్నది మీరే కదా. మీరు అనకపోతే ఎప్పుడో ఒకప్పుడు పిలిచేవారు, మామూలుగా ఉండేది. తపస్సు చేశారు, అప్పుడు మళ్ళీ ఎరక్కపోయి అనుకో. అయిపోయాక ఏం లాభమండి? తపస్సు చేసి కన్ను పోగొట్టాలన్న తర్వాత పోయింది ఆల్రెడీ. కాబట్టి చక్కగా అందరూ ఆనంద స్వరూపము అంటే అవ్యక్త స్వరూపాన్ని పొందండి, శుభం